నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. చట్టసభల్లో మహిళలకు సగభాగం ఇస్తామంటూ దేశవ్యాప్తంగా జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ తీరా పార్లమెంట్ గడప తొక్కేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. తెర ముందు ఆడబిడ్డలకు హారతులు పట్టిన నాయకులంతా తెర వెనుక అసలు రంగు బయట పెట్టారు. దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది అనుకున్న క్షణంలో మళ్లీ పాతపాట పాడారు. ఇంతకీ పార్లమెంటు సాక్షిగాడిన ఈ పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? పవర్ షేరింగ్ వద్దకు వచ్చేసరికి అధికార విపక్ష పార్టీలన్నీ ఒక్కటికి ఎలా మారిపోయాయి? ఎత్తులు పై ఎత్తుల మధ్య ఫైనల్గా గెలిచిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే మా స్పెషల్ రిపోర్ట్. గెలిచేది రాజకీయమే. సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఎత్తుగడలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది మాత్రం రాజకీయమేనని పార్లమెంటు సాక్షిగా వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి నిరూపించింది. చట్టసభల్లో మహిళలకు పెద్దపీట వేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పార్టీలన్నీ తీరా ఓటింగ్ సమయానికి తమ అసలు రంగు బయటపెట్టుకున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే సామాన్యుడికి ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ప్రజా ప్రయోజనాల కంటే పొలిటికల్ మైలేజ్ మాత్రమే ముఖ్యం. దశాబ్దాలుగా నానుతున్న ఈ బిల్లుకు మోక్షం కలుగుతుందని ఆశపడ్డ సగటు మహిళకు చివరకు నిరాశే మిగిలింది. లేడీస్కే మా ఫస్ట్ ప్రియారిటీ అంటూ గొప్పలు చెప్పుకునే రాజకీయ పక్షాలకు చిత్తశుద్ధి లేదని పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ హై డ్రామా స్పష్టమైన సంకేతాలిస్తోంది. అధికార పార్టీ అయినా విపక్షాలైనా తమకు అనుకూలమైన బిల్లులు పాస్ చేసుకోవాలంటే మాత్రం ఇట్టే ఏకమవుతాయి. కానీ మహిళా బిల్లు విషయానికొచ్చేసరికి మాత్రం ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయత్నం చేశారన్నది నగ్న సత్యం. చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొంపగుడిసెలు అన్న సామెత ఈ రాజకీయ నాయకులకు అక్షరాలా సరిపోతుంది. మహిళా సాధికారత, రిజర్వేషన్లంటూ బయట మైకుల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. కానీ వారికి నిజంగా పవర్ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో మాత్రం అన్ని పార్టీలది ఒకటే మైండ్ సెట్ అని చట్టసభల్లో సాగిన తీరుతో తేటతెల్లమైంది. విమెన్ ఎంపవర్మెంట్ అనేది కేవలం ఎలక్షన్ మేనిఫెస్టోల్లో ప్రింట్ చేయడానికి మాత్రమే పరిమితం కావడం నేడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ప్రతి ఒక్కరినీ తొలిచేస్తున్న మేధావి వర్గం ప్రధానంగా విశ్లేషిస్తున్న ప్రశ్న ఒకటే: లోక్సభలో తగినంత మెజారిటీ బలం లేకుండానే ఈ బిల్లును ప్రభుత్వం ఎందుకు హడావిడిగా తీసుకొచ్చింది? రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఇలాంటి కీలకమైన బిల్లులు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ అవసరమని పాలకులకు తెలీదా? తెలిసి ఎందుకు ఈ రిస్క్ చేశారు? ప్రతిపక్షాల మద్దతు కూడగట్టడంలో ఎందుకు విఫలమయ్యారు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సరైన గ్రౌండ్ వర్క్ లేకుండా, కనీస ఏకాభిప్రాయం సాధించకుండా బిల్లును సభలో ప్రవేశపెట్టడం వెనుక కేవలం రాజకీయ లబ్ధి పొందే ఎత్తుగడ మాత్రమే ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం పబ్లిక్ సింపతి కోసం చేసిన ప్రయత్నంగానే కనపడుతోంది. మరోవైపు ఈ బిల్ ఫెయిల్ కావడంతో విపక్షాల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కరెక్ట్గా ఎలక్షన్స్కు ముందు ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకే ఈ పొలిటికల్ స్టంట్ చేశారా అన్నది విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీల స్ట్రాటజీలు ఎలా ఉన్నా, ఒకవేళ కేంద్రం ఈ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా ఉండి ఉంటే నిజంగా ఆమోదం పొందేదేమో అన్న ఆలోచన ఇప్పుడు సామాన్యుల్లో సైతం మెదులుతోంది. ఏదేమైనా అసలు ప్లానింగ్ లోపాలో లేక కావాలనే చేసిన పొరపాటో కానీ ఫైనల్గా మహిళలకు అన్యాయమే జరిగిందని అర్థమవుతోంది. తప్పు అధికార పక్షానిదా లేక అడ్డుకున్న విపక్షానిదా అనేది పక్కన పెడితే కీలకమైన బిల్లులు వీగిపోవడంలో, ప్రధానంగా పాలిటిక్స్ చేయడంలో అన్ని పార్టీలు ఒక్కటే అన్న క్లారిటీ మాత్రం కామన్ మ్యాన్కొచ్చేసింది. గత 3 దశాబ్దాలుగా దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. ప్రతిసారి సభలో ప్రవేశపెట్టడం, ఏదో ఒక టెక్నికల్ రీజన్తో దాన్ని వాయిదా వేస్తూ రావడం ఒక కామన్ ప్రాక్టీస్గా మారిపోయింది. ఈ నాంచుడు ధోరణి వెనుకున్న ఉమ్మడి రాజకీయ ప్రయోజనాలు
ఇప్పుడు బట్టబయలయ్యాయి. చట్టసభల్లో తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయో అన్న భయమే ఈ నాయకుల్ని ఈ బిల్లుకు దూరం పెడుతోందన్న చేదు నిజం ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. ఈ నాయకుల్ని ఈ బిల్లుకు దూరం పెడుతోందన్న చేదు నిజం ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. చూశారు కదా, అసలు సభలో బలం లేనప్పుడు ఈ బిల్లు ఎందుకు తెచ్చారనేదే ఇప్పుడు అతిపెద్ద మిస్టరీ. ఒకవైపు టెక్నికల్ కారణాలు, మరోవైపు డీలిమిటేషన్ కండిషన్స్. ఇవన్నీ తెలిసి ఈ అస్త్రం ఎందుకు ప్రయోగించినట్టు? అసలు ఈ పొలిటికల్ స్టంట్ వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఏంటి? చూద్దాం. బయట పబ్లిక్ ఫోరమ్స్లో మహిళా రిజర్వేషన్ల గురించి గొంతు చించుకునే రాజకీయ పార్టీల ద్వంద్వ ప్రమాణాల్ని కూడా ఇక్కడ మనం సీరియస్గా గమనించాలి. వారికి నిజంగా విమెన్ మీద అంత రెస్పెక్ట్ ఉంటాయి. చట్టం వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? తమ సొంత పార్టీ ఇంటర్నల్ కమిటీల్లో లేదా ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో వాళ్లకు ఏనాడైనా 33% రిజర్వేషన్లు ఇచ్చారా అంటే సమాధానం శూన్యం. చట్టం చేస్తేనే రిజర్వేషన్లు ఇస్తాం, లేదంటే లేదు అనడం వారి అవకాశవాద రాజకీయాలకు అర్థం పడుతోంది. పవర్ షేరింగ్కు వచ్చేసరికి మాత్రం పురుషాధిక్యతే రాజ్యమేలాలి అన్నట్టుగా పార్టీల అధిష్టానాలు వ్యవహరిస్తున్నాయి. ఈ హిపోక్రసీని యువత, మేధావులు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ వీళ్ల రాజకీయ నాటకాల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ విశ్లేషిస్తున్నారు. ఈ మహిళా బిల్లులో నిక్షిప్తమై ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దీన్ని నేరుగా నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ ప్రక్రియకు ముడిపెట్టడం, అంతిమంగా ఈ లింక్ పెట్టడం వెనుక ఉన్నది కేవలం పొలిటికల్ బెనిఫిట్ మాత్రమే. ఈ డీలిమిటేషన్ పూర్తి కావాలంటే సెన్సస్ జరగాలి, ఆ తర్వాత నియోజకవర్గాల బౌండరీలు మార్చాలి. ఇదంతా ప్రాక్టికల్గా జరగడానికి మరో 10 ఏళ్లకు పైగా టైం పట్టే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ రోజు బిల్లు తెచ్చినట్లు బిల్డపిచ్చి దాని ఫలాలు మాత్రం మరో దశాబ్దం తర్వాత ఇస్తామనడం నేరుగా మహిళా లోకాన్ని చీట్ చేయడమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ టెక్నికల్ ట్రాప్లో ఇరికించి బిల్లును అటకెక్కించే ప్లాన్ సక్సెస్ అయిందని ప్రజలకు ఇట్టే అర్థమవుతోంది. మరోవైపు కొన్ని ప్రాంతీయ పార్టీలు, విపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడానికి వెతుక్కున్న సాకు ఓబీసీ కోటా. చట్టసభల్లో మహిళలకిచ్చే రిజర్వేషన్స్లో తిరిగి బీసీలు, మైనారిటీలు, ఇతర సబ్ కాస్ట్లకు ప్రత్యేకంగా ఇంటర్నల్ కోటా ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు. నిజానికి ఆయా వర్గాల మీద ఉన్న ప్రేమ కంటే తమ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కడ దెబ్బతింటాయో అన్న భయమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోంది. కోటాల లోపల కోటాలు పెడితే అసలు బిల్లు ఉద్దేశమే నీరుగారిపోతుందన్న కనీస స్పృహ లేకుండా తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఏకంగా బిల్లునే బ్లాక్ చేశారు. ఇది పెళ్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా పార్టీల ఓటు బ్యాంకు ఆటల్లో మహిళల రాజకీయ భవిష్యత్తు బలైపోతోందని స్పష్టమైన సంకేతాలిస్తోంది. పార్లమెంట్ వేదికగా సాగిన ఈ మహిళా బిల్లు హై డ్రామాను కేవలం మన దేశ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా గమనించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన ఇండియాలో సగం జనాభా ఉన్న మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడంలో జరుగుతున్న ఈ దారుణమైన జాప్యం ఖచ్చితంగా మన దేశ ప్రతిష్టకు ఒక మచ్చలాంటిదే. డెవలప్డ్ కంట్రీస్లో మహిళలు అత్యున్నత పదవుల్లో రాణిస్తుంటాయి. మనం మాత్రం ఇంకా వాళ్లకు అవకాశం ఇవ్వాలా వద్దా అన్న మీమాంసలో రాజకీయ లెక్కలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది మన డెమోక్రసీ మెచ్యూరిటీ లెవెల్స్ని ప్రశ్నార్థకం చేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై సమానత్వం గురించి మాట్లాడే మన లీడర్లు సొంత దేశంలో ఇలా వ్యవహరించడం ఎవరికీ మింగుడు పడని అంశమే. ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల వేళ పార్టీలు రిలీజ్ చేసే మేనిఫెస్టోల్ని చూస్తే అందులో మహిళా సాధికారత గురించి పేజీల కొద్దీ గొప్పగా రాస్తారు. కానీ అదే అంశం పార్లమెంటు సభలో చర్చకొచ్చినప్పుడు మాత్రం వ్యవహారం పూర్తిగా మారిపోతుంది. రకరకాల కారణాలు చెప్పి వాకౌట్లు చేయడం లేదా సభలో గందరగోళం సృష్టించి బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం చూస్తూనే ఉన్నాం. బాధ్యత నుండి ఎలా సైడ్ అయిపోవచ్చో, సింపుల్గా తప్పించుకోవచ్చో చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. డిబేట్లో కన్స్ట్రక్టివ్గా పాల్గొనటం మానేసి మైకుల ముందు అరిచి గీపెట్టి చివరకు బిల్లు పెండింగ్లో పడిపోవడానికి పరోక్షంగా అన్ని పార్టీలు కారణమయ్యాయి. ఈ బిహేవియర్ చూస్తే వీరి పొలిటికల్ కమిట్మెంట్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.
ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పలు చెప్పటం, సభలోకి రాగానే వాకౌట్ చేయటం, ఇది మన లీడర్స్ కమిట్మెంట్. సొంత పార్టీలో కనీసం 3/4 సీట్లు ఇవ్వని నాయకులు చట్టం వస్తే రిజర్వేషన్లు ఇస్తామనడం పక్కా హిపోక్రసీ కదా. కోటల లోపల కోటాలంటూ అసలు బిల్లునే హైజాక్ చేసిన తీరు సామాన్యుడు సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక ఈ బిల్లు వీగిపోయిన తర్వాత మొదలైన బ్లేమ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాకు చిత్తశుద్ధుంది కానీ వాళ్లే అడ్డుకున్నారని రూలింగ్ పార్టీ, అసలు సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అపోజిషన్ పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే కార్యక్రమానికి తెరలేపారు. మీడియా ముందు డిబేట్లలో కూర్చొని ఒకరినొకరు వేలెత్తి చూపుకుంటున్నారు తప్ప సమిష్టిగా ఒక సొల్యూషన్ దిశగా ఆలోచించే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఈ పొలిటికల్ జిమ్మిక్కులు చూస్తున్న సామాన్యుడికి ఇది కేవలం మీడియా అటెన్షన్ కోసమే తప్ప ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఇంటెన్షన్ ఎవరికీ లేదన్న విషయం క్లియర్గా తెలుస్తోంది. ఎవరికి వారు తమ చేతికి మట్టి అంటకుండా ఇతరుల ఖాతాలో ఈ ఫెయిల్యూర్ని ఈ పొలిటికల్ జిమ్మిక్కులు చూస్తున్న సామాన్యుడికి ఇది కేవలం మీడియా అటెన్షన్ కోసమే తప్ప ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఇంటెన్షన్ ఎవరికీ లేదన్న విషయం క్లియర్గా తెలుస్తోంది. ఎవరికి వారు తమ చేతికి మట్టంటకుండా ఇతరుల ఖాతాలో ఈ ఫెయిల్యూర్ని వేసేందుకు పడుతున్న ఆరాటం ఈ సిస్టంలోని డొల్లత ఎక్స్పోజ్ చేస్తోంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లు ఎపిసోడ్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప పాలకవర్గంలో భాగస్వాముల్ని చేయడానికి పురుషాధిక్య సమాజం ఇంకా సిద్ధంగా లేదని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పప్పులు, బెల్లాలు, ఫ్రీ బస్సులు లాంటి ఉచిత పథకాలు ఇస్తున్నారు కానీ నిజమైన నిర్ణయాధికారం ఇచ్చే కుర్చీలు మాత్రం ఇవ్వబోమనే కఠినమైన సంకేతాలిస్తోంది ఈ రాజకీయ వ్యవస్థ. పాలిటిక్స్లోకి రావాలనుకునే ఎంతో మంది విద్యావంతులైన మహిళలకు ఈ పరిణామాలు చాలా డిస్కరేజింగ్గా మారుతున్నాయి. మహిళల్ని కేవలం ఒక లాభదాయకమైన ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే ట్రెండ్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి పాలిటిక్స్లో బలం అంతా సీట్ల సంఖ్యలోనే ఉంటుంది. ఆ సీట్లలో 33% మహిళలకే రిజర్వ్ చేస్తే దశాబ్దాలుగా పాతుకుపోయిన ఎంతో మంది మేల్ సీనియర్ లీడర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఈ బిల్లును లోపల దెబ్బతీయడానికి చాలా మటుకు ఎంపీలు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ లైన్స్కు అతీతంగా పురుష ఎంపీలంతా తమ పొలిటికల్ సర్వైవల్ కోసం ఈ బిల్లును సైడ్ ట్రాక్ పట్టించారని పొలిటికల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. బయటకు మాత్రం ఎవరి యాక్టింగ్ వాళ్లు చేస్తూ లోపల మాత్రం సైలెంట్గా బిల్లును కోల్డ్ స్టోరేజ్లోకి పంపించేశారు. ఇది కంప్లీట్గా తమ పవర్ని ఎప్పటికీ వదులుకోకూడదనే ఒక పక్కా మైండ్ గేమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీన్ కట్ చేస్తే ఇక్కడ అసలు పాయింట్ సీట్ల భయం. తమ కుర్చీలు ఎక్కడ ఖాళీ అవుతాయో అన్న ఇన్సెక్యూరిటీ పురుష ఎంపీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పార్టీ లైన్స్తో సంబంధం లేకుండా తెర వెనకంతా ఒక్కటైపోయారు. రాజకీయ పండితుల అంచనా ప్రకారం ఈ నాటకంలో ఎవరి పాత్ర ఏంటి, నెక్స్ట్ ఏంటి, బ్యాలెన్స్ స్టోరీలో చూద్దాం. మరి ఈ బిల్లు భవిష్యత్ ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న అతిపెద్ద డౌట్. ప్రస్తుత పరిస్థితులు చట్టసభల్లో ఉన్న కాంప్లెక్సిటీస్ చూస్తుంటాయి. ఇప్పట్లో ఈ బిల్లు ఒక కొలిక్కొచ్చేలా కనిపించడం లేదు. మళ్లీ ఏ ఎన్నికలో వస్తే తప్ప ఈ ఫైల్ బయటకు రాదన్నది అప్పటి వరకు మళ్లీ కమిటీల పేరుతో, డిస్కషన్ల పేరుతో కాలాన్ని సాగదీయడం ఖాయం. ఒక మంచి రిఫార్మ్ తీసుకురావాల్సిన చట్టసభలు కేవలం పొలిటికల్ క్యాలిక్యులేషన్స్తో ఒక చారిత్రాత్మక అవకాశాన్ని చేజార్చుకున్నాయి. ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఈ బిల్లు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా డీలిమిటేషన్తో ఉన్న లింక్ని కట్ చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేదంటే ఇది ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుందన్న వాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలా కర్ర విరక్కుండా, పాము చావకుండా ఒకరిపై ఒకరు నెపాలు నెట్టుకుంటూ తమ చేతికి మట్టంటకుండా సాగిన ఈ నాటకం చివరకు శూన్యాన్ని మిగిల్చింది. ప్రతిపక్షం వాకౌట్ చేసి సాధించిందేమీ లేదు. రూలింగ్ పార్టీ బిల్లు తెచ్చి ఉద్ధరించింది ఏమీ లేదు. మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న మహిళాలోకం మాత్రమే తీవ్రంగా వంచనకు గురైంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో పార్లమెంట్ వేదికగా సాగిన ఈ మెగా సీరియల్ ప్రస్తుతానికి ఎండ్ అయినట్లుగానే భావించాలి.
ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే ఫైనల్గా మనకు అర్థమయ్యేదొకటే. సబ్జెక్ట్ ఎంత సెన్సిటివ్ అయినా, ఎంతటి ఎమోషనల్ ఇష్యూ అయినా సరే, వ్యవస్థలో చివరకు గెలిచేది మాత్రం ఎప్పుడూ రాజకీయమే అని ఈ వీగిపోయిన బిల్లు తేల్చి చెప్పింది. అదండి విషయం. ఉచితాలు ఇచ్చేందుకే కానీ అధికారం పంచుకునేందుకు ఈ పురుషాధిక్య రాజకీయ వ్యవస్థ ఇంకా సిద్ధంగా లేదు. కర్ర విరక్కుండా పాము చావకుండా ఆడిన ఈ పొలిటికల్ డ్రామాలో లాస్ అయింది మాత్రం దేశంలో సగ జనాభా. ఎప్పటికైనా మహిళలకు నిజమైన పవర్ దక్కుతుందా, లేక ఎప్పటికీ వాళ్ళు కేవలం ఒక లాభదాయక ఓటు బ్యాంకాన్ని మిగిలిపోతారా? ఆలోచించండి. ఇది మన డెమోక్రసీకి వదిలేస్తున్న అతిపెద్ద ప్రశ్న.